హాయ్ అండి. ఈరోజైతే ఉల్లిపాయ కారం చేసుకుందాం. ఈ విధంగా చేస్తే రైస్లోకి కానీ చపాతీకి కానీ సూపర్ ఉంటుంది. ముందుగా ఒక గుప్పుడు ఎండుమిర్చి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. 1.5 స్పూన్ వేసాయి. ఇవి కొంచెం కోసుగా పట్టేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కూడా మెత్తగా వేయకూడదు, చూసారా, ముక్కగా ఉండాలి. మనం అది వరకు దంచుకునేవాళ్ళం, ఇప్పుడు దంచేది ఎవరండి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగనిచ్చి కరివేపాకు కూడా వేసి, ఈ తాలింపుకి అయితే కొంచెం ఎండుమిర్చి తాలింపులు ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే చూసారా, ఇప్పుడు కారం అనేది తెల్లగా ఉంది కదా, ఇప్పుడు బాగా వేగితే మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా చేసుకున్న కారం ఒక 5-6 రోజుల పాటు బాగుంటుంది, పాడవదు. ఆయిల్ తేలేంతటి వరకు ఉల్లిపాయలో ఉన్న నీరు పోయి బాగా వేగేంతటి వరకు రోస్ట్గా వేపుకోవాలి. చూసారా, కారం చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.